హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి ఎస్ఏపి ఎస్డికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. నిన్నటి క్లాస్లో మీకు క్యూఎండే సెషన్ అయ్యింది. ఓకే సార్, క్యూఎండే సెషన్ అంటే బేసిక్గా ఎస్ఏపి ఎస్డి అనేది ఎవరికి సెట్ అవుతుంది, సో అలాగే మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి బెనిఫిట్స్ ఏంటి, అలాగే సిలబస్ కాపీ ఏంటి, ఓకే, సో అలాగే శాలరీ ఎంత వస్తుంది ఎస్ఏపి ఎస్డి మోడల్ నేర్చుకుంటే, సో ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా మనం నిన్నటి సెషన్లో మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఈ రోజు నుంచి మనకి మెయిన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఎస్ఏపిలో. ఓకే, సో కాబట్టి ఫస్ట్ విషయం ఏంటంటే మనకి ఎస్ఏపి S/4HANA ట్రైనింగ్ సెషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మనకి సో మనం చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా S/4HANA 2022 సో అడ్వాన్స్డ్ వర్షన్లోనే మనకి క్లాసెస్ అనేవి జరుగుతాయండి. సో మనకి క్లాసెస్ వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ వర్షన్లోనే మనకి క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి అందరూ కూడా సో నెక్స్ట్ మనకి ఈరోజు మీకు ఎండ్ ఆఫ్ ది క్లాస్ మీకు S/4HANAకి సంబంధించిన సర్వర్ అనేది నేను షేర్ చేస్తానండి. S/4HANAకి సంబంధించిన సర్వర్ ఉంటుంది కదా, ఈ సర్వర్ డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను అనమాట. ఓకే, సో కాబట్టి S/4HANAకి సంబంధించిన సర్వర్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. సో బేసిక్గా మరి ఈరోజు ఒక ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వాలి అంటే బేసిక్గా సో ఫస్ట్ సెషన్లో మామూలుగా అయితే జనరల్గా అయితే ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, సో S/4HANA అంటే ఏంటి, హనా అంటే ఏంటి, ఇలాంటి సెషన్స్ మనకి డిస్కస్ చేస్తాం. కానీ మరి సో ఈరోజు బేసిక్గా మరి మీరందరూ కూడా నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీవన్ వాంట్ టు స్విచ్ టు ఎస్ఏపి. సో కాబట్టి సో ఈరోజు నేను ఏం చేస్తానంటే మీకు ఒక ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వాలి అంటే అంటే ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్స్ మనం, ఓకే, టెక్నికల్ కాదు, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అయినప్పటికీ మనల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అలాగే ఎస్ఏపి కన్సల్టెంటు, అలాగే అసోసియేటు, సీనియర్ అసోసియేట్, ఇలా డిజిగ్నేషన్స్ మనకు ఉంటాయి. సీనియర్ కన్సల్టెంటు, లీడు, ఇలా మనకి డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్ని బట్టి మనకి డిజిగ్నేషన్స్ అనేవి ఉంటాయి. సో మరి ఈరోజు ఫస్ట్ క్లాస్లో ఒక ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వాలి అంటే అసలు మనకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, సో మన ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వాలి అంటే ఎటువంటి ఏరియాస్ మీద మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ ఉండాలి అనేది డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఎస్ఏపి అంటే ఏంటి, అలాగే మనం ఈఆర్పి అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం సో డిస్కస్ అనేది చేస్తామన్నమాట. సో ఈరోజు సెషన్లో పాసిబిలిటీ అయితే ఇవి కూడా కవర్ చేస్తాను మీకు. ఓకే, సో లెట్ మీ బ్రింగ్ అప్ మై స్క్రీన్ రైట్ నౌ. సో మరి ఎస్ఏపికి సంబంధించి మీకు ఒక వైట్ స్క్రీన్ అనేది షేర్ చేస్తాను. అందరికీ విజిబుల్ కాదు, కంపల్సరీగా చెప్పాల్సి ఉంటుంది. సో అందరికీ కూడా విజిబుల్ అయినా వైట్ స్క్రీన్? సో మనం నేర్చుకుంటున్న కోర్సు ఎస్ఏపి S/4HANA కన్సల్టెంట్ కోర్స్ అనమాట. సో ఎస్ఏపి S/4HANA కన్సల్టెంట్ అవ్వాలి అంటే సో మనం ఎటువంటి కాంపిటెన్సీస్ మనకు ఉండాలి, పొటెన్షియల్స్ ఉండాలి అనేది ఈరోజు మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. ఓకే, ఎటువంటి స్ట్రాంగ్ స్కిల్ మనకి ఎస్ఏపి ఎస్డి అవ్వాలి అంటే ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ మనకి ఎలాంటి కోర్ కాంపిటెన్సీస్ మనకి కావాల్సి ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అందరూ కూడా నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండే, అందరికీ ఇది ఫస్ట్ క్లాసే. సో బేసిక్గా మరి కన్సల్టెంట్ కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అనేది సో ఈరోజు మనకి టాపిక్ అనమాట. ఓకే, సో ఒక నిమిషం అండి, మనకి స్క్రీన్ షేరింగ్లో చిన్న బ్లర్ వస్తుంది, ఒక నిమిషం కరెక్ట్ చేసుకుంటాను. ఒక నిమిషం అండి.
సో నేను స్క్రీన్ షేర్ చేశాను, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నోటిఫై చేయాలి నాకు. సో ఎప్పుడైనా సరే స్క్రీన్ షేర్ చేసినప్పుడు కనపడిపోయినా లేకపోతే అర్థం కాకపోయినా సో వెంటనే నాకు ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో క్లాస్ అనేది రికార్డ్ చేస్తున్నాను, నేను రికార్డ్ అయిన తర్వాత మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వాలి అంటే బేసిక్గా మీలో ఎవరికైనా ఒక ఐడియా ఉందా? అసలు కన్సల్టెంట్ అవ్వడానికి కావాల్సిన స్కిల్ సెట్ మీద ఎవరికైనా ఐడియాస్ ఉన్నాయా? సో మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ మనం ఎలా అవ్వగలుగుతాం, అంటే ఏ ఏరియాస్లో మనకి స్ట్రాంగ్ స్కిల్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంది, ఎవరు చెప్తారు? సో ఎలా అవ్వగలుగుతాం మనం ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వాలి అంటే ఎలాంటి ఏరియాస్ మీద పొద్దున మీరు సమ్ ఎక్స్పీరియన్స్తో వెళ్తారు. ఓకే, సో అలాంటప్పుడైనా మీకు తెలియాలి కదా. సో ఎస్ఏపి ఎస్డికి కన్సల్టెంట్ నేను అవ్వాలనుకుంటున్నానంటే సో ఎటువంటి స్కిల్స్ నాకు ఉండాల్సిన అవసరం ఉంది, ఏ ఏరియాస్లో నేను స్ట్రాంగ్ ఎక్స్పోజర్ అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది అనేది మీకు కూడా ఒక ఐడియా ఉండాలి కదా. సో ఎవరైనా చెప్తారా ఎలాంటి ఏరియాస్ మీద మనకి స్ట్రాంగ్ ఎక్స్పోజర్ అనేది అవసరం ఉంది ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్లో మనం సక్సెస్ఫుల్గా కన్సల్టెంట్ అలాగే రియల్ టైంలో సర్వైవల్ అవ్వాలన్నా సరే సో మనకి ఎలాంటి స్కిల్ అనేది రిక్వైర్మెంట్ ఉంది, ఎవరు చెప్తారండి? చెప్పాలి, మనం మాట్లాడకుండా ఉంటే మనకి ఉపయోగం ఉండదు, అందరూ కూడా మాట్లాడాలి. మాట్లాడితే మనకి కొత్త విషయాలు నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది మనకి. సో ఎవ్రీ వన్ నీడ్ టు డిస్కస్ ఎనీథింగ్ ఇన్ ది గ్రూప్. ఓకే, సో జస్ట్ యూ నీడ్ టు ఓపెన్ అప్ యువర్ మౌత్ అండ్ సే సంథింగ్ అబౌట్ ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఆర్ హౌ టు బికమ్ ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్. సో ఎవరైనా చెప్పగలుగుతారా? సో ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరికి ఐడియా లేదా? అంటే ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మనం స్విచ్ అవ్వాలి అంటే మనకి అట్లీస్ట్ కొన్ని ఏరియాస్ మీద నాలెడ్జ్ అనేది అవసరం ఉంది కదా. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు అందరూ నాన్ సాఫ్ట్వేర్ సైడ్ కాదు, సో సాఫ్ట్వేర్లోకి ఇప్పుడు ఎస్డి సైడ్ రావాలనుకుంటున్నారు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? బేసిక్గా ఎలాంటి స్కిల్ ఇందులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరు చెప్తారు? ఇది జనరల్ డిస్కషన్స్ ఇవి. మీరందరూ ఇప్పుడు ఎస్ఏపి ఎస్డి మోడల్ కోర్సులో జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత సో కోర్స్ కంప్లీషన్ అవుతుంది, జాబ్లోకి వెళ్ళాలి. సో ఎలాంటి జాబ్ ఉంటుంది అక్కడ, అలాగే మనకి అసలు సాఫ్ట్వేర్ అవ్వాలి అంటే ఎస్ఏపి ఎస్డి సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ అవ్వాలి అంటే మనకి ఎటువంటి ఏరియాస్ మీద స్ట్రాంగ్ ఎక్స్పోజర్ అనేది అవసరం ఉంటుంది? చెప్తారా ఎవరన్నా? అట్లీస్ట్ మీకు తెలిసిన 2-3 పాయింట్స్ అన్న చెప్పండి, ఎందుకంటే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. సో మీరు ఎంత నాలెడ్జ్ ఉంది మీకు అనే దగ్గర నేను కూడా తెలుసుకోవాలి కదా. సో ఏరియాస్లో మీరు ఓకే, సో ఒక ప్రోడక్ట్ని అమ్మటానికి కావాల్సిన స్కిల్ సెట్ నేర్చుకుంటే ఎస్ఏపిఎస్డి కన్సల్టెంట్ అవుతామా అంటే సాఫ్ట్వేర్ అని ఏముంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్? అందులో మీరు కరెక్ట్గానే చెప్పారు, ఎస్ఏపిఎస్డి అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అమ్మటానికి కావాల్సిన స్కిల్ సెట్ ఎస్ఏపిలో ఉండాలి. అలాంటి అదే ఎలాంటి స్కిల్ సెట్ అవి, ఎలాంటి ఏరియాస్ మీద మనకు నాలెడ్జ్ ఉండాలి? ఎవరు చెప్తారు? ఓకే, సి గైస్, మనకి ఒక ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వాలి అంటే సో మనకి కావాల్సిన కొన్ని స్కిల్స్ ఉన్నాయండి. సో మనకి కావాల్సిన కొన్ని స్కిల్స్ ఏంటంటే బిజినెస్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకోవడం. సో అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అని రాస్తే పోద్ది మనకి.
సో అండర్స్టాండింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకోవడం. సో ఇది మనకి మెయిన్ ఉండాల్సింది. అంటే ఇప్పుడు సేల్స్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఉందనుకోండి. సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఏం చేస్తుంది, కస్టమర్కి ప్రోడక్ట్ని అమ్ముద్ది. సో కస్టమర్కి ప్రోడక్ట్ని అమ్మాలి అంటే ఆ కంపెనీలో ఉండే ప్రాసెస్ ఏంటి, సో ఎలా అమ్ముతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్, ఎస్ఏపి ఎస్డి ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కంపెనీ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ ఉచితంగా ఇస్తూ ఉంటారు, ఫ్రీ గూడ్స్ ఇస్తూ ఉంటారు. అలాగే కొంతమంది విఐపి కస్టమర్స్కి ప్రైజింగ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ దానికన్నా. ఓకే. సో అలాగే కొంతమంది కస్టమర్స్కి అప్పులో కూడా గూడ్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకే. సో కొంతమంది కొన్నిసార్లు మనం కస్టమర్కి అమ్మినప్పుడు మన ప్రోడక్ట్ అనేది బాగోకపోతే సో వాడు రిటర్న్ కూడా చేస్తాడు. అప్పుడు కంపెనీ పాలసీ ఏంటి, ఓకే, డ్యామేజెస్ పొజిషన్లో ఉంటే ఒకవేళ కస్టమర్ రిటర్న్ చేస్తూ ఉంటాడు, ఆ పాలసీ ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎస్ఏపి ఎస్డి మోడల్లో టెక్నికల్గా, అంటే జనరల్గా మనం జనరల్ స్టఫ్ మాట్లాడాం, దీన్ని ఎస్ఏపిలో పాసిబిలిటీ అయ్యేలా చేయాలి మనం. అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఏం చేస్తారండి, సో డే టు డే జరిగే సేల్స్ ఆపరేషన్స్ ఏమైతే కంపెనీలో జరుగుతాయో అవి ట్రాక్ చేస్తారు, అవి రికార్డ్ చేస్తారు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. మరి అవి రికార్డు చేయాలి అంటే ముందు సిస్టమ్ అనేది రెడీగా ఉండాలి. సిస్టమ్ రెడీ లేకుండా మనం సో ట్రాక్ చేయటం అనేది పాసిబిలిటీ అవ్వదు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఎస్ఏపి ఎండ్ యూజర్స్, సో ఎస్ఏపిలో రికార్డు చేయాలి బుక్స్ ఆఫ్ అకౌంట్. రికార్డు చేయాలి అంటే ఫస్ట్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేసి ఉండాలి. అర్థమైందా? ఎస్ఏపి ఎస్వాహన ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటేనే అప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్స్ చేయగలుగుతారు. ఒకవేళ ఎస్ఏపి సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్ అవ్వకుండా ఉంటే వాళ్ళు సో దాంట్లో ఒక ఎంట్రీ పాస్ చేసినా ఎర్రర్స్ వచ్చేస్తాయి అన్నమాట మనకి సాఫ్ట్వేర్లో. సో కాబట్టి ఎస్ఏపి కన్సల్టెంట్ ఏం చేయాలి అంటే సో సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేసి పెట్టాలన్నమాట. సో అది ఇంప్లిమెంటేషన్ వాడు చేయగలిగితే రేపొద్దున ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేవాళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రికార్డ్ చేసుకుంటారు, పోస్ట్ చేసుకుంటారు ఎస్ఏపిలో. మరి మన డ్యూటీ ఏంటి అంటే కన్సల్టెంట్స్, మనం కన్సల్టెంట్స్ అంటే సో ఎండ్ యూజర్ ఏం చేస్తాడు అనే దాని మీద కూడా మనకి నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఎస్ఏపిలో ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీని ఎస్ఏపి కన్సల్టెంట్ కింద మనం దాన్ని ఎట్లా కాన్ఫిగరేషన్స్ చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చాలి, అంటే వాళ్ళకి డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ అయ్యేలా చేయాలన్నమాట. అంటే మనం ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఎస్ఏపి ఎస్డి కన్సల్ట్ అనే ఎస్ఏపి ఎస్డి ఎండ్ యూజర్ అనేవాడు డే టు డే ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తాడనమాట. సో డే టు డే ట్రాన్సాక్షన్ని ఎస్ఏపిలో పోస్ట్ చేయాలి అంటే ఇంప్లిమెంటేషన్ అనేది పక్కా అనమాట. కాబట్టి ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు సో కావాల్సిన స్కిల్స్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను అనమాట. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్లో నువ్వు ఉన్నావు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నావు, సో నీకు ఒక ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కింద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో నువ్వు సక్సెస్ఫుల్గా రాణించాలి అని అనుకుంటే డెఫినెట్లీ షుడ్ హ్యావ్ దీ స్కిల్స్. ఆ స్కిల్స్ ఏంటి అనేది మనకి ఈరోజు డిస్కషన్ అనమాట. సో ఈ కీ స్కిల్స్ లేకపోతే మన ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వలేమన్నమాట. ఎస్ఏపి ఎండ్ యూజర్ అవ్వాలి అంటే మినిమం ఒక డిగ్రీ చదువుకుంటే, మన దగ్గర ఓటీసీ కోర్స్ నేర్చుకుంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ అయిపోతాం. కానీ సో దాంట్లో ఎటువంటి టెక్నికల్గా కానీ ఫంక్షనల్గా అంత పెద్ద ఎక్కువ మనకి R&D ఉండదు, రీసెర్చ్ ఉండదు. కాబట్టి ఎస్ఏపి కన్సల్టెంట్ అంటే మనకి సో కంపల్సరీగా మరి ఐటీ కాబట్టి కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి ఇది మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంటే బ్రెయిన్ ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి అండర్స్టాండింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే సో క్లయింట్ ఏం బిజినెస్ చేస్తున్నాడు, అతని బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఎస్ఏపిలో మనం మ్యాపింగ్ చేయగలిగే స్కిల్ సెట్ ఉండాలన్నమాట. అంటే సో మొత్తం ఎస్ఏపి అంటే వాడు క్లయింట్ చేసే ప్రతి బిజినెస్, ప్రతి ఇన్ఫర్మేషను, ప్రతి బిజినెస్ సినారియో అది ఎస్ఏపిలో ఉండగలగాలి. సో అదే ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ చేయగలిగే పని అనమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. అంటే క్లయింట్ చేసే బిజినెస్ ఏంటి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తున్నాడు. సో క్లయింట్ ఎక్కడో రా మెటీరియల్స్ కొంటాడు, వెండర్ దగ్గర నుంచి ఎక్కడో కొంటాడు, కొని దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఫినిష్ ప్రోడక్ట్ కింద చేస్తాడు. ఆ ఫినిష్ ప్రోడక్ట్ని మార్కెట్లో కస్టమర్స్, అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తున్నాడంటే కంపల్సరీగా కస్టమర్స్ ఉంటారు కదా, ఆ కస్టమర్కి ఆ ఫినిష్ ప్రోడక్ట్స్ని అమ్మాలి. సో ఆ అమ్మే ప్రాసెస్ మొత్తాన్ని ఎలా అమ్ముతాడు, సో ఎలా అమ్ముతాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో మనకి ప్రీ సేల్స్ యాక్టివిటీస్,
పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ అమ్మే ప్రాసెస్ అంటే కస్టమర్ మనల్ని ఎలా అప్రోచ్ అవుతాడు, అలాగే కస్టమర్ మనకి డబ్బులు ఎలా కడతాడు, కస్టమర్కి మనం బిల్ ఎలా చేస్తాము, కస్టమర్కి మనం గూడ్స్ని ఇష్యూ ఎలా చేస్తాము, కస్టమర్ యొక్క ఆర్డర్స్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటాము. ఓకే, ఇదంతా కూడా బిజినెస్ ప్రాసెస్లో పార్ట్ అనమాట. అలాగే ఏ ఏ కస్టమర్స్ మనకి లోకల్గా ఉంటారు, ఇంటర్నేషనల్గా ఉంటారు. ఓకే, ఏ ఏ కస్టమర్స్కి ప్రైజింగ్ అనేది వేరియేషన్ ఉంటుంది. అందులో మనకి ఇంపోర్ట్ కస్టమర్స్, ఎక్స్పోర్ట్ కస్టమర్స్ ఎవరుంటారు. ఓకే, సో మనకి కస్టమర్, సో మనకి ఎలాంటి డిస్కౌంట్స్ కంపెనీ ఇస్తుంది, కస్టమర్ డిస్కౌంట్స్ ఎలాంటిది ఇస్తుంది. అలాగే మనకి కస్టమర్ సంబంధించి మీరు చూసుకున్నట్లయితే ఫ్రైట్ అనమాట, ఫ్రైట్ ఛార్జెస్ అంటే సింపుల్గా మనకి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవి ఉంటాయి కదా, అవి ఎవరు బేర్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు గూడ్స్ డెలివరీ చేయాలి, అది ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ కలిపా, లేకపోతే కంపెనీ బేర్ చేస్తుందా, కస్టమర్ బేర్ చేస్తాడా, ఫ్రైట్ ఎవరు బేర్ చేస్తారు, డిస్కౌంట్స్ కంపెనీ ఎంత ఇస్తుంది. సో ఇలాంటి కాన్సెప్ట్సే మనం బిజినెస్ ప్రాసెస్లో పార్ట్ అనమాట. అంటే వన్స్ యూ జాయిన్ ఇన్ టు ఎనీ ఆర్గనైజేషన్ యాజ్ ఏ ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్, యూ షుడ్ నో అబౌట్ ద బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్, what exactly the client is dealing, what kind of business process he has, and what are the pre-sales activities with client, and what are the post-sales activities, and how the company will give the credit to the customer. ఓకే, కస్టమర్కి క్రెడిట్ ఎలా ఇస్తుంది, క్రెడిట్లో ఎలా, అప్పులో ఎలా ఇస్తుంది. సో అలాగే మనకి సో హౌ ద కంపెనీ విల్ హ్యాండిల్ ద కస్టమర్ రిటర్న్స్ అండ్ కంప్లైంట్స్, కస్టమర్ రిటర్న్స్ని కంప్లైంట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది. అండ్ హౌ ద కంపెనీ విల్ డెలివర్ ద గూడ్స్ టు ద కస్టమర్, సో కస్టమర్కి గూడ్స్ని ఎలా డెలివర్ చేస్తుంది. అండ్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు సెండ్ ద బిల్లింగ్ టు ద క్లయింట్ అండ్ ఇన్వాయిస్. బిల్లింగ్ అంటే క్లయింట్కి బిల్ ఎలా చేస్తారు, ఆ బిల్లుని కస్టమర్ అనేవాడు ఏ టైంలో పేమెంట్ చేస్తాడు. సో ఇలాంటి స్టఫ్ అంతా కూడా మనకి ఎస్ఏపి ఎస్డి బిజినెస్ ప్రాసెస్లో పార్ట్ అనమాట. సో ఈ ఎస్ఏపి ఎస్డి బిజినెస్ ప్రాసెస్లో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకోవటం, ఆ తర్వాత మనం బిజినెస్ రిక్వైర్మెంట్ని అనలైజ్ చేయటము. అంటే ఇలాంటి స్కిల్ సెట్ మన దగ్గర ఉండాలన్నమాట. ఇలాంటి స్కిల్ సెట్ మన దగ్గర ఉంటే ఎస్ఏపికి ఎస్డి కన్సల్టెంట్ అవుతాం. సో కస్టమర్ అంటే మన దగ్గర క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ని ఎలా గ్యాదర్ చేయాలి, మనం ఒక మనల్ని ఎలా ఉంటుందంటే ప్రాసెస్ మనకి. సో ఏదైనా నువ్వు ఐటీ కంపెనీని రిక్రూట్ చేసి క్లయింట్కి డిప్లాయ్ చేస్తారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో కొత్త ఇంప్లిమెంటేషన్ వచ్చిందనుకోండి. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పేరు ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వచ్చింది. సో ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టైర్స్ని అమ్ముతూ ఉంటుంది. సో ఈ కంపెనీలో మనకి ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, సో వాళ్ళు ఎస్ఏపి వాళ్ళు ఎప్పుడు యూజ్ చేయలేదంట. సో అంటే ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ నెవర్ యూజ్డ్ ఎస్ఏపి అర్లియర్, నౌ దే వాంట్ టు మైగ్రేట్ టు ఎస్ఏపి ఫస్ట్ టైం. సో ఎస్ఏపి వాళ్ళు ఎప్పుడు యూజ్ చేయలేదు, వాళ్ళ డేటా ఎక్కడో వేరే చోట ఉందంట, వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారంట. సో ఇలాంటప్పుడు సో ఈ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఐటీ కంపెనీస్ని కాంటాక్ట్ అవుతాయి, కన్సల్టింగ్ కంపెనీస్. చెప్పండి, మార్కెట్లో మీకు తెలిసిన కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ ఎగ్జాంపుల్ చెప్పండి. సో కన్సల్టింగ్ కంపెనీస్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఐబిఎం, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో, విప్రో, మీకు జాబ్స్ వచ్చాయి కూడా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లోనే వస్తాయండి. ఓకే, అంటే ఇలాంటి ఐటీ కంపెనీస్ ఏం చేస్తాయంటే మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని క్లయింట్కి డిప్లాయ్ చేస్తాయి. అంటే క్లయింట్ వచ్చేటప్పటికి నాన్ ఎస్ఏపి క్లయింట్ అనమాట. సో ఈ కన్సల్టింగ్ పని ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేయటం, అంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న కంపెనీస్కి ఇంప్లిమెంటేషన్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ డేటా వచ్చేటప్పటికి టాలీ సిస్టంలో ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళు నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఎస్ఏపిలోకి వద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళు అప్రోచ్ అయ్యింది ఫలానా టీసీఎస్కి అప్రోచ్ అయ్యారు. సో టీసీఎస్ ఇప్పుడు మొత్తం కూడా ఈ ఇంప్లిమెంటేషన్ బాధ్యత అంతా వాళ్ళే తీసుకుంటారు. సో ఈ ఎంఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కంపెనీయా అంటే ఆల్రెడీ 10 years నుంచి ఉంది. వాళ్ళ డేటా ఏదో టాలీ సిస్టంలోనో లేకపోతే ఇంకో దాంట్లో ఉంది.
ఇంకో సిస్టంలో ఉంది. ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని ఎస్ఏపిలో తీసుకురావాలి. సో నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలో తీసుకురావాలి. ఇదంతా కూడా మీ డ్యూటీ. అంటే సింపుల్గా అర్థం చేసుకుంటే మనం క్లయింట్ చేసే బిజినెస్ ప్రాసెస్ అంటే క్లయింట్ దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, సో క్లయింట్ ఏ కైండ్ ఆఫ్ ఆర్డర్స్ని రిసీవ్ చేసుకుంటుంది కస్టమర్ దగ్గర నుంచి. క్లయింట్కి మనకి అంటే క్లయింట్ అంటే మన మన ఎవరైతే ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం. మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే ఐటీ కంపెనీస్, మీరు వర్క్ చేసేది క్లయింట్కి అనమాట. క్లయింట్ అంటే నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్నవాడు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కాబట్టి వాడు నాన్ ఎస్ఏపి సిస్టంలోనే ఉంటాడు. వాడికి మొత్తం ప్రాజెక్ట్ అంతా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత మీది. టీసీఎస్కి మీకు ఎవ్రీ మంత్ మీకు శాలరీ అనేది మీ అకౌంట్లో వేసేస్తుంది. టీసీఎస్ ఏంటంటే శాలరీ వేయటము అది వాళ్ళ డ్యూటీ. సో ఎందుకంటే పేరోల్ కంపెనీ మీకు, ఓకే, అండ్ పేరెంట్ కంపెనీ కూడా. మీరు టీసీఎస్ కోసం రిక్రూట్ అయ్యారు, కానీ మీకు మన డిప్లాయ్ చేసింది క్లయింట్ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు లొకేషన్కి. సో మీరు ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్లో బాగా పనిచేసినంత వరకు నీకు ఇక్కడ పే చేస్తూనే ఉంటాడు టీసీఎస్ వాడు. ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ టీసీఎస్కి డబ్బులు ఇస్తాడు. నువ్వు మంచి రిసోర్స్ ఉన్నావు కాబట్టి ఆ డబ్బుల్లో ఒక 100% ఇస్తే అందులో ఒక 60% నీకు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు శాలరీ 10 లక్షలు అనుకోండి, ఈ టీసీఎస్ వాడు ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ నుంచి ఒక 15 లక్షలు క్లెయిమ్ చేసుకుంటాడు ఒక్కొక్క రిసోర్స్ మీద. అంత ప్రాఫిట్ ఉంటుంది వాళ్ళకి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే బిజినెస్ అండర్స్టాండ్ చేసుకోవాలి. క్లయింట్ దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అండ్ ఏ కైండ్ ఆఫ్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ క్లయింట్ అమ్ముతుంది కస్టమర్కి. అదే కస్టమర్స్లోనే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు, ఓకే, అందులో మనకి బిల్లింగ్ ప్రాసెస్ ఏంటి, బిల్ ఎలా చేస్తుంది, అలాగే కస్టమర్ ఇచ్చే ఆర్డర్స్ని కంపెనీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది. ఇదంతా కూడా బిజినెస్ ప్రాసెస్ అనమాట. ఈ బిజినెస్ ప్రాసెస్ అలాగే మనకి డిస్కౌంట్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా బిజినెస్ ప్రాసెస్. ఈ బిజినెస్ ప్రాసెస్ని మనం ఎస్ఏపి కన్సల్టెంట్ కింద ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇది తెలుసుకున్న తర్వాత సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కోర్ యూజర్స్ ఉంటారనమాట క్లయింట్ దగ్గర. అంటే సో ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర కోర్ యూజర్స్ ఉంటారు. కోర్ యూజర్స్ ఏంటంటే రిక్వైర్మెంట్ని అడిగితే మన రిక్వైర్మెంట్ని ఇస్తారనమాట. వాళ్ళతో మనం కాల్స్, మీటింగ్స్ ఇవన్నీ సెటప్ చేసుకుంటే వాళ్ళు మా దగ్గర నుంచి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఈ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే సేల్స్ ఆర్గనైజేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏమున్నాయి, డివిజన్స్ ఏమున్నాయి, సో అలాగే మనకి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, సో సేల్స్ ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్ టైప్స్ ఏమున్నాయి, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ గ్యాదరింగ్కి మనకి ఎస్ఏపి సిస్టంలో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేసే ముందు ఇనీషియల్గా మనం కాల్స్, మీటింగ్స్ సెటప్ చేసుకొని సో ఇనీషియల్ స్టేజ్లో మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది చేసుకోవటం అనేది ఎస్ఏపి కన్సల్టెంట్ డ్యూటీ అనమాట. అంటే అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, సో అనలైజ్ ద క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అండ్ హౌ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ ఎలా గ్యాదర్ చేయాలి అనే దాని మీద కూడా నీకు తెలుసుకోవాలన్నమాట. ఒక కోర్ యూజర్స్ దగ్గర నుంచి కోర్ యూజర్స్ వచ్చేటప్పటికి ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళతో మనం మీటింగ్స్, డైలీ రెగ్యులర్ కాల్స్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా క్లయింట్ చేసే బిజినెస్ ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అలాగే మనకి క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం డాక్యుమెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. సో యాజ్ ఏ ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కింద సో మీకు డాక్యుమెంట్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాని మీద కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, అనలైజ్ ద క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అండ్ హౌ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది కోర్ యూజర్స్ అండ్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్. సో డాక్యుమెంట్ని మనం ప్రిపేర్ చేసుకునే స్కిల్ సెట్ కూడా మనకు ఉండాలన్నమాట. సో ఆ తర్వాత మనం కాన్ఫిగరేషన్ చేయగలనమాట. అంటే మనం కాన్ఫిగరేషన్స్ టెక్నికల్ వాడు ఇక్కడ దాకా అంతా కూడా ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది. సో నేను చెప్పేదంతా కూడా ఇక్కడ దాకా అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది అందరికీ అర్థమవుతుంది. కానీ టెక్నికల్గా మన ఎస్ఏపి సిస్టంలో చేయాల్సింది ఏంటి అంటే కాన్ఫిగరేషన్ అనమాట. కాబట్టి ఇది మనకి బ్యాక్ బోన్ లాంటిది.
సో కాన్ఫిగరేషన్ పర్ఫామ్ చేయటం మీద మనకి నాలెడ్జ్ ఉండాలి. సో ఇక్కడైతే మన నాలెడ్జ్ వస్తుంది, రియల్ టైంలో కంపెనీలో పనిచేసిన తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కాబట్టి ఇక్కడైతే మీకు నాలెడ్జ్ వస్తుంది. సో కాన్ఫిగరేషన్ చేయటం మీద మీకు ఫుల్ కమాండ్ అనేది గెయిన్ చేయాలి. సో ఇది మీకు టెక్నికల్ వర్డ్. కాన్ఫిగరేషన్ అంటే అదేంటో కోడింగు, ప్రోగ్రామింగు అవి ఏమైనా అవసరమా అంటే అవేం అవసరం లేదు. ఓకేనా? సో అవేం అవసరం లేదు. కాన్ఫిగరేషన్ చేయడానికి ఎటువంటి కోడింగు, ప్రోగ్రామింగు అవసరం లేదు. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అనమాట, నాట్ టెక్నికల్ కన్సల్టెంట్. అంటే టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటే అవాపర్ వీళ్ళు ప్రోగ్రామ్స్ అవి రాస్తారు, మనం జీ ప్రోగ్రామ్స్ అవి రాస్తారు వాళ్ళు, మనం ప్రోగ్రామ్స్ అవి రాయం. ఓకే, మనం సో మనకి ఎటువంటి కోడింగు అండ్ ఎటువంటి మనకి టెక్నాలజికల్గా మనకి ఎటువంటి ఇది డిఫికల్టీ అనేది మనకు ఉండదు. ఓకేనా? సో మనం రియల్ టైంలో ఎబాపర్తో కూర్చొని కూడా మనం పని చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఏమైనా ప్రోగ్రామ్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఎబాపర్తో మనకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో చేయిస్తాం అనమాట మనం. కానీ మన ఏంటంటే మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్ కాబట్టి మనకి ఆ యాక్సెస్ కూడా రియల్ టైంలో మీకు ఉండదు అనమాట. ఒకవేళ నువ్వు కోడింగ్ చేద్దాం అనుకున్నా నీకు యాక్సెస్ ఉండదు అనమాట. సో కాబట్టి అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, అనలైజ్ ద క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అండ్ హౌ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది కోర్ యూజర్స్, డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ స్కిల్స్, పర్ఫార్మ్ ది కాన్ఫిగరేషన్ ఇన్ ఎస్ఏపి ఎస్/4HANA అండ్ ఈసీసీ సిస్టమ్. సో కాన్ఫిగరేషన్స్ మనం ఎలా పర్ఫామ్ చేయాలి అనే దాని మీద కూడా మీకు ఫుల్ కమాండ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? అలాగే మనకి ఇక్కడ సో మనం కాన్ఫిగరేషన్ అనేది టెక్నికల్ వర్డ్. సో బట్ ఏంటంటే ఇక్కడ మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ కాబట్టి ఎటువంటి కోడింగ్ అనేది అవసరం లేదని చెప్పడం జరిగింది. అలాగే మనకి సో టెస్ట్ స్క్రిప్ట్స్ని రాసి అండ్ టెస్ట్ సినారియోస్ని ఎస్ఏపి ఎస్/4HANAలో ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో అది కూడా మనకు కావాల్సిన స్కిల్ సెట్ అనమాట. సో మనం రైటింగ్ టెస్ట్ స్క్రిప్ట్స్ అనమాట, టెస్ట్ స్క్రిప్ట్స్ని రాసి అండ్ సేమ్ ఎస్ఏపి ఎస్/4HANAలో ఎగ్జిక్యూషన్ చేసే స్కిల్ సెట్ మన దగ్గర ఉండాలి. ఇవన్నీ లేవు కదా సార్ మరి నాకు ఇప్పుడు అంటే అవన్నీ వస్తాయి క్లాసెస్లో, మన క్లాసెస్ వింటూ ఉంటే అవన్నీ కూడా ఒక 100 డేస్లో ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? సో కాన్ఫిగరేషన్స్, టెస్టింగ్ అన్నీ వచ్చేస్తాయి మీకు ఒక 100 డేస్ అంతే. సో ఇది మనకి ఎస్ఏపిలో మనకి కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ చేస్తారనమాట. సో టెస్టింగ్ మీద మనకి స్కిల్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ టెస్టింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో టెస్ట్ సినారియోస్ని మనం రైట్ చేయటము అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం కూడా మన డ్యూటీ అనమాట. మనకి రియల్ టైంలో కొన్ని టెస్టింగ్ టూల్స్ ఉంటాయి, వాటి మీద మనం వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. రియల్ టైంలో టెస్టింగ్ టూల్స్ మీద మనం పని చేయాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి టెస్టింగ్ టూల్స్లో ఏంటంటే టెస్ట్ స్క్రిప్ట్ రాసి ఆ సేమ్ టెస్ట్ స్క్రిప్ట్ని ఎస్ఏపి ఎస్/4HANAలో అప్లై చేసి టెస్ట్ అనేది పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనే రిజల్ట్స్ని మనం ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉంటాం టెస్టింగ్ టూల్లో అనమాట. సో కాబట్టి ఎస్ఏపి ఎస్/4HANA ఎస్డి కన్సల్టెంట్ అవ్వాలి అంటే సో టెస్టింగ్ మీద కూడా కమాండ్ ఉండాలి. సో అలాగే కాన్ఫిగరేషన్ ఏరియా మీద అయితే ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే, అలాగే మనం డాక్యుమెంట్ని గ్యాదర్ చేయటము, అలాగే సో కాల్స్లో మన ఎస్ఏపి ఎస్డి బిజినెస్ టీమ్స్తో మనం కాంటాక్ట్ అవ్వటము, కోర్ యూజర్స్తో కాంటాక్ట్ అవ్వటము, వాళ్ళ దగ్గర నుంచి మనం బిజినెస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము. ఓకే, ఇలాంటి డ్యూటీస్ అన్నీ కూడా ఎస్ఏపి ఎస్/4HANA ఎస్డి కన్సల్టెంట్ కింద మనం కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇవన్నీ కూడా మనం చేయాల్సి వస్తుందండి. ఓకేనా? ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో అలాగే సో మనం సో క్లయింట్ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్నాడు. ఓకే, బట్ ఈ ఇయర్ నుంచి వాడి డేటా అంతా కూడా ఎస్ఏపిలో ఉండాలంట. సో ఎస్ఏపిలో ఎందుకు ఉండాలనుకుంటున్నాడు అంటే ఎస్ఏపి అనేది చాలా పెద్ద సాఫ్ట్వేర్, ఐటీ జైంట్ కంపెనీ. ఈ సాఫ్ట్వేర్లో వాడి బిజినెస్ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అంతకుముందు చిన్న బిజినెస్, ఇప్పుడు ఆ బిజినెస్ని నలుమూలన వాడు విస్తరించాలనుకుంటున్నాడు. సో హీ వాంట్ టు ఎక్స్పాండ్ ద బిజినెస్ ఇంటూ డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్. దెన్ ఎస్ఏపి వాడికి కావాలి, ఇప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది కావాలి. వాడు బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది చేసుకుందాం అనుకుంటున్నాడు కాబట్టి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది కావాలి.
సో కాబట్టి వాడు అంత పెద్ద బిజినెస్, వాడికి రిపోర్టింగ్ కావాలి అండ్ మొత్తం డేటా అంతా కూడా వాడికి ఫ్లెక్సిబుల్ ఉండాలి. సో కాబట్టి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అయితే వాడికి బెస్ట్ అని చెప్పి చూస్ చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడు నాన్ ఎస్ఏపిలో నుంచి ఎస్ఏపిలోకి మూవ్ అవుతాం అనుకుంటున్నాడు. సో వాడి దగ్గర ఆల్రెడీ డేటా ఉంది 10 ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఈ డేటాని వాడు నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలో తీసుకురావడాన్నే డేటా మైగ్రేషన్ అంటారనమాట. కాబట్టి మనం డేటా మైగ్రేషన్ అంటే నాన్ ఎస్ఏపిలో వాడి దగ్గర ఏదైతే డేటా ఉందో సో ఆ డేటాని ఎస్ఏపిలోకి తీసుకురావాలన్నమాట. సో ఇవన్నీ నేను అడ్వాన్స్డ్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఫస్ట్ క్లాస్ కాబట్టి మరీ ఎక్కువ టెక్నికల్గా వెళ్తలేదు. సో పైన చెప్తాను. తర్వాతకి వెళ్ళే క్లాసెస్లో మెల్లగా స్టఫ్ అనేది పెంచుకుంటూ వెళ్తాం. ఓకేనా? అంటే మీకు సింపుల్గా మాట్లాడితే ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వాలి అంటే కాన్ఫిగరేషన్ స్కిల్స్ ఉండాలి, టెస్టింగ్ స్కిల్స్ ఉండాలి, డేటా మైగ్రేషన్ స్కిల్స్ ఉండాలి, క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసే స్కిల్ సెట్ ఉండాలి, రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ 4 మొక్కల్లో చెప్తే సరిపోతుంది. బట్ అట్లా కాకుండా మనం పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వెళ్తాము. అడ్వాన్స్డ్ క్లాస్లో కూడా చెప్తాం. సో డేటా మైగ్రేషన్ అంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని మనం ఎస్ఏపిలోకి తీసుకురావాలి. క్లయింట్ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు. వాడి దగ్గర చాలా డేటా ఉంటుంది. ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని కూడా నాన్ ఎస్ఏపిలో అంటే టాలీలో ఉన్నాడు అనుకోండి. ఆ టాలీ సిస్టమ్ నుంచి ఎస్ఏపిలోకి మనం మైగ్రేషన్ అనేది చేయాలన్నమాట. సో కాబట్టి మనం ఎస్ఏపి S4 హనాలో మనకి మైగ్రేషన్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది, టెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అంటే ఇంప్లిమెంటేషన్లోనే మినీ ప్రాజెక్ట్స్ అనమాట. టెస్టింగ్ అనేది ఒక ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ అనేది ఒక ప్రాజెక్ట్. ఇలా 6 నెలలు ఇలా ఉంటాయి. సో ఇంప్లిమెంటేషన్ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే దగ్గర 22 నెలలు పడుతుందండి. సో 20 నెలలు పడుతుంది, 22 నెలలు పడుతుంది ఓ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే. ఓకే. సో కాబట్టి అందులో చిన్న మినీ ప్రాజెక్ట్స్ లాంటివి ఇవన్నీ కూడా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డేటా మైగ్రేషన్ స్కిల్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. డేటా మైగ్రేషన్ స్కిల్స్ మీద మనకి ఫుల్ కమాండ్ ఉండాలన్నమాట. సో సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్. సో ఇవి మన టెక్నికల్గా కూడా మనం నాలెడ్జ్ ఉండాలి. అంటే మనమైతే రియల్ టైంలో ప్రోగ్రామ్స్, కోడింగ్ ఇవేం చెయ్యము. కానీ మనం రియల్ టైంలో ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ ఎబాపర్తో కూర్చొని సిస్టాన్ని డిజైన్ చేయటం, డెవలప్మెంట్ చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తాడనమాట. సో అంటే మేము రియల్ టైంలో మనం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎబాపర్తో కూడా కలిసి వర్క్ చేయాలన్నమాట. కలిసి వర్క్ చేయడం అంటే ఫంక్షనల్గా వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎబాపర్ టెక్నికల్గా అతను ప్రోగ్రామింగ్, కోడింగ్ అన్నీ చేసి పెడతాడు. సింపుల్గా కొలాబరేట్ అవ్వాలి. సో ఎబాపర్తో కొలాబరేట్ మనం అతనితో వర్క్ చేయించుకోవాలి. ఎబాపర్ అనేవాడు మన కిందే ఉంటాడు. మనం టాస్క్లు అసైన్ చేస్తే ఎబాపర్ అనేవాడు పనిచేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ ఈవెన్ ఎబాపర్దే వర్క్ అయినప్పటికీ కూడా మనకి ఆ మినిమం అంటే ఎబాపర్తో పని చేయించుకునే స్కిల్స్ కూడా మన దగ్గర ఉండాలన్నమాట. అది చేయించుకోవాలి అంటే సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ మీద మనకి ఐడియా అనేది ఉండాలన్నమాట. సో కాబట్టి టెక్నికల్గా మనం స్ట్రాంగ్ కానప్పటికీ కూడా రియల్ టైంలో మనం ఎబాపర్తో మనం వర్క్ చేయించుకుంటాం. ఎబాపర్ అనేవాడికి మనం టాస్క్లు అసైన్ చేస్తాం, ఎబాపర్తో మనం వర్క్ చేయించుకుంటాం అనమాట. సో కాబట్టి ఎబాపర్ మన కిందే ఉంటాడు ఆల్మోస్ట్ రియల్ టైంలో. ఓకే. సో క్లయింట్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ అయ్యేది మాత్రం మీరే, ఎబాపర్ కాదు. సో కాబట్టి టెక్నికల్గా ఇది ఈవెన్ టెక్నికల్గా ఛాలెంజ్ ఉన్నప్పటికీ మనం ఎబాపర్తో కూర్చొని సాల్వ్ చేయిస్తామని. కానీ క్లయింట్కి రెస్పాన్సిబుల్ మనమే అనమాట. కాబట్టి ఎబాపర్ అనేవాళ్ళు మన కిందే ఉంటారు. మనం టాస్క్లు అసైన్ చేస్తే ఆ టాస్క్ని వాళ్ళు కంప్లీట్ చేయాలన్నమాట. సో కాబట్టి ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి అందరూ కూడా. కాబట్టి టెక్నికల్గా మనం చెయ్యము, కోడింగ్ ప్రోగ్రామ్ అయితే చెయ్యం, కానీ చేపిస్తాం. సో అది కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే ఎలాంటి స్కిల్ సెట్ అనేది మనకు అవసరం అవుతుంది అంటే రానున్న రోజుల్లో ఒక సమ్ ఎక్స్పీరియన్స్తో నువ్వు వెళ్ళినట్లయితే కంపెనీలో వాళ్ళని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ ఏంటి అంటే ఇవే.
ఓకే. సో ఈ స్కిల్సే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. సో సో ఈ మనం సో మనకేంటంటే ప్రాజెక్ట్స్ మీద కమాండ్ ఉండాలి. సో అంటే నాట్ ఓన్లీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అని, అలాగే ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ అని, కన్వర్షన్స్ అని, ఇలా చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్స్ మీద మనకి కమాండ్ ఉండగలిగితే ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్లో ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద మనకి కమాండ్ అనేది ఉన్నట్లయితే ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కింద మనం అవ్వగలుగుతాం. సార్ నాకు ఇలాంటి స్కిల్ సెట్ అయితే ప్రజెంట్ అయితే ఏమీ లేవు, మరి ఎలాగా అంటే ఏమీ లేదు, మన క్లాసెస్ రెగ్యులర్గా వింటే అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, దాని గురించి అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇవన్నీ రావాలంటే నాకు ఎటువంటి స్కిల్ సెట్ ఉండాలి సార్ అంటే R&D. ఎస్ఏపిలో నాట్ ఓన్లీ ఎస్ఏపి ఎస్డి, ఎంఎం అయినా FICO అయినా రీసెర్చ్ చేయగలగాలి. ఐటీ అంటేనే రీసెర్చ్ అని. సో ఐటీ అంటేనే రీసెర్చ్ ఓరియంటెడ్, ఇన్నోవేషన్, టెక్నాలజీ. ఓకే. సో మనకి ఇన్నోవేషన్ అంటే మనం కొత్తది కనిపెట్టాలి, బట్ ఇక్కడైతే మనం కనిపెట్టాల్సిన అవసరం లేదు, కొత్తది ఉన్నదాన్నే చూసుకుంటే సరిపోతుంది, ఉన్నదాన్నే అనలైజ్ చేసి రీసెర్చ్ చేయగలిగితే చాలన్నమాట. కాబట్టి మనకి R&D స్కిల్ సెట్ అనేది ఉన్నట్లయితే, అంటే ఒక ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కింద మన R&D స్కిల్స్ అనేది ఉన్నట్లయితే సో డెఫినెట్గా మనం సక్సెస్ అవుతామండి. R&D స్కిల్స్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో మనం రీసెర్చ్ చేయగలం ఎందుకు, ఏంటి, ఎలా అనే దాని మీద, ఇక్కడ జరిగే వాటి మీద, క్లాసులో జరిగే వాటి మీద, లేకపోతే రియల్ టైంలో కానీ మనకి ఈ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ని అయితే మీరు ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే. R&D స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయన్నమాట. ఓకేనా. సో మీ అందరికీ కూడా R&D స్కిల్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో ప్రోయాక్టివ్ మైండ్ సెట్. సో అడ్వాన్స్డ్ థింకింగ్ అండ్ ప్రోయాక్టివ్ మైండ్ సెట్ అంటే మనం అడ్వాన్స్గా ఉండాలి, అంతేగాని ఇప్పుడు ఏదైనా పని అప్ చెప్తే తర్వాత చూసుకుందాంలే, 10 రోజుల తర్వాత చూసుకుందాం, ఇప్పుడు కంగారు ఏంది, తర్వాత చేసుకుందాం, ఇలాంటి మైండ్ సెట్ ఉండకూడదు, అడ్వాన్స్గా ఆలోచించాలి. ఐటీలో ఎప్పుడైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే అడ్వాన్స్ మైండ్ ఉండాలి, ప్రోయాక్టివ్ మైండ్ సెట్ అనమాట. సో అలాగే మనకి సో రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయటం, క్లయింట్తో మాట్లాడటం, సో మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే మనం ఈమెయిల్ రాయగలగటం, అంటే ఒక ఈమెయిల్ రాయాలి, అంటే ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్, ఇలాంటి స్కిల్ సెట్ అవసరం అవుతుంది అనమాట ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కింద. ఓకే. సో మనం ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఈమెయిల్ రైటింగ్ రాయాలి, కమ్యూనికేషన్ ఉండాలి, సో క్లయింట్తో మాట్లాడగలిగే క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ వస్తాయి, మెల్లగా వస్తాయి, అన్నీ నేర్చుకుంటారు మొత్తం అంతా కూడా. ఈ 100 days డ్యూరేషన్లో ఇవన్నీ నేర్పిస్తాను మీకు. ఇవన్నీ పెద్ద కష్టమేం కాదు, నేర్చుకోవచ్చు. కొంచెం మీరు హార్డ్ వర్క్ చేయాలంతే, ఎప్పుడు ఇచ్చింది అప్పుడు చేసుకోవాలంతే, అంత మించి ఏం లేదు. ఓకే. క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్, అలాగే సో మనం టైం మేనేజ్మెంట్ స్కిల్స్. సో ఎప్పుడు ఇచ్చిన టాస్క్ వెళ్ళినప్పుడు కంప్లీట్ చేయాలి, క్లయింట్ మనకి రేపు పొద్దున్న లోపల కంప్లీట్ చేయాలంటే కంప్లీట్ చేయగలగాలి, ఆ స్కిల్ సెట్ మన దగ్గర ఉండాలి. సో మేనేజ్మెంట్ స్కిల్స్. సో మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే ఇప్పుడు 4 కష్టమైన టాస్క్లు నీ దగ్గర ఉన్నాయి, అందులో ఏది ఫస్ట్ ప్రయారిటీ చేస్తావు, ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావు, సో అనేది మేనేజింగ్, మన దగ్గర ఉన్న మేనేజింగ్ స్కిల్స్. రాకపోయినా వచ్చినట్టు ఎలా బిల్డప్ ఇస్తాం, ఇది కూడా మేనేజింగ్ స్కిల్సే. సో కాబట్టి ఇలాంటి ఏరియాస్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే సో మీరు రియల్ టైంలోనూ సక్సెస్ అవుతారు అండ్ ఇంటర్వ్యూలోనూ సక్సెస్ అవుతారు. సో కాబట్టి ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్, నాట్ ఓన్లీ ఎస్డి కన్సల్టెంట్, సో FICO అయినా, ఎంఎం అయినా, పీపీ అయినా, ఏ కన్సల్టెంట్ అయినా కంపల్సరీగా మనకు కావాల్సిన స్కిల్ సెట్ ఇది. సో అలాగే మనకి ఫైనల్ బట్ నాట్ లీస్ట్
కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసినప్పుడు కస్టమర్కి వచ్చే కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలి. అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్స్కి వచ్చే ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలి. సో అది మన డ్యూటీ అనమాట. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది. ఇందులో ఏ జాబ్కి వెళ్ళినా ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ దాకా అన్నీ ఉంటాయి. ఏ జాబ్కి వెళ్ళినా ఈ స్కిల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఊరికే రాయటం జరిగింది. ఇక్కడ మెయిన్ స్కిల్స్ ఏంటి మీకు? డేటా మైగ్రేషన్, సిస్టమ్ డిజైన్, ఇవి కొత్త స్కిల్స్ మీకు. సో ఈ స్కిల్స్ 4 స్కిల్సే మీకు కొత్త స్కిల్స్. మిగతావన్నీ ప్రతి బిజినెస్లోనూ ఉంటాయి, ప్రతి జాబ్లోనూ ఉంటాయి. కాబట్టి అవి ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. జాబ్ చేసేవాళ్ళు మీరు ఆల్రెడీ చేయట్లేదా? ఇవన్నీ కామన్గా క్లయింట్తో మాట్లాడటం, ఈమెయిల్ రాయటం, అదేదో పెద్ద ఇదిగంతా ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు జాబ్ చేస్తున్నారు కదా, సో అవే ఉంటాయి, అంతమించి ఏముండదు. కాకపోతే ఏంటంటే కొంచెం టెక్నికల్గా ఈ ఏరియాస్లో మనకి స్ట్రాంగ్ ఎక్స్పోజర్ అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓకేనా? ఇప్పుడు దాకా ఏదైతే ఉందో అది వేరు, ఇది వేరు అనమాట. సో ఈ ఏరియాస్ మీద మీరు స్ట్రాంగ్ ఎక్స్పోజర్ గెయిన్ చేయగలిగితే సో డెఫినెట్గా ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ మీరు అవ్వగలగటమే కాకుండా జాబ్లో కూడా మీరు సర్వైవ్ అవ్వగలుగుతారనమాట. ఓకేనా? సో మీరు జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి అంటే మీకు ఎస్ఏపి కన్సల్టెంట్ కింద నువ్వు కంపెనీలో జాయిన్ అయితే నీ రోల్స్ ఏంటి అనేది మనం మాట్లాడితే, నీ జాబ్ రోల్స్ అనేది నువ్వు చేసే ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది అనమాట. అర్థమైందా? నువ్వు చేసే జాబ్ ఏదైతే ఉందో అది నీ ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. నీ ప్రాజెక్ట్ని బట్టి రోల్స్ వస్తాయి అన్నమాట. సో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, సపోర్ట్ ప్రాజెక్టు, రోల్అవుట్ ప్రాజెక్టు. సో మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీద పని చేయాల్సి వస్తుంది. అప్పుడు మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వేరే ఉంటాయి. సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, దాంట్లో మన రెస్పాన్సిబిలిటీస్ వేరే ఉంటాయి. అంటే నీ నీ ప్రాజెక్ట్ అనే దాన్ని బట్టి నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి అందరికీ ఒక ఐడియా వచ్చిందా? సో మీ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. రేపు పొద్దున్న నీ ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. నీ జాబ్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ బేస్డ్, నువ్వు పనిచేసే ప్రాజెక్ట్ బేస్ మీద నీకు జాబ్ అనేది ఉంటుంది. కాబట్టి నీకు ఈ స్కిల్ సెట్ కనుక ఉన్నట్లయితే డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్. సో ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయాలి నువ్వు. ఓకే. సో నీకు రేపు పొద్దున్న కంపెనీలో జాయిన్ అయితే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు, సపోర్ట్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు, రోల్అవుట్ ఇవ్వచ్చు, అప్గ్రేడ్ ఇవ్వచ్చు, కన్వర్షన్ ఇవ్వచ్చు. అంటే ఏదో ఒక ప్రాజెక్ట్లో నిన్ను డిప్లాయ్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి సో డెఫినెట్గా మనకి ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ మీకు రియల్ టైంలో మీకు అసైన్ అనేది చేయొచ్చు అనమాట. కాబట్టి మీ వర్క్ అనేది కంప్లీట్గా ప్రాజెక్ట్ బేస్డ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి మీకు ప్రాజెక్ట్లో మీకు వర్క్ అనేది ఇస్తారనమాట. ఓకే. సో మీకు ఏంటంటే జనరల్గా సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఎస్ఏపి ఎండ్ యూజర్స్ డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు. సో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. అర్థమైందా? అంతేగాని ఇంప్లిమెంటేషన్ అవ్వకుండా ఎస్ఏపిలో నువ్వు ఏం పోస్ట్ చేస్తావు? సో అంటే ఏంటి, మొత్తం రెడీ చేయాలి సిస్టమ్, మొత్తం S/4HANA సిస్టమ్, క్లయింట్ బిజినెస్ అంతా కూడా ఎస్ఏపి సిస్టంలో ఉండాలి. ఇప్పుడు క్లయింట్ టాలీ సిస్టంలో ఉన్నాడు అనుకో, ఆ టాలీ సిస్టంలో డేటా అంతా ఎస్ఏపిలో ఉండాలి. అప్పుడే కదా నువ్వు ఎస్ఏపి ఎండ్ యూజర్స్ డే టు డే ట్రాన్సాక్షన్ S/4HANA సిస్టంలో పోస్ట్ చేసేది.
సో కాబట్టి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాతే మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఎస్ఏపి ఎండ్ యూజర్స్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు మనకి పోస్ట్ చేసేది ఓన్లీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాతే. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్స్ డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు. ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటే ఏంటి సార్ అంటే, సో ఎస్ఏపి ఎండ్ యూజర్ ఓటీసీ ఎండ్ యూజర్స్, ఓటీసీ అనలిస్టులు, ఓటీ స్పెషలిస్టులు ఉంటారు ఎండ్ యూజర్స్. డే టు డే ట్రాన్సాక్షన్స్ అంటే సేల్స్ ఆర్డర్స్ క్రియేట్ చేయటం, బిల్లింగ్ చేయటము, పీజీఏ చేయటం, పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే గూడ్స్ ఇష్యూ చేయటం, డెలివరీ చేయడం కస్టమర్కి, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయటము. ఓకే, అలాగే కస్టమర్ దగ్గర నుంచి వచ్చే ఎంక్వైరీస్ రికార్డ్ చేసుకోవడం. సో కస్టమర్ దగ్గర నుంచి ఎంక్వైరీ రికార్డ్ చేసుకోవడం, కస్టమర్ వచ్చి కొటేషన్ అయితే కొటేషన్ ఇవ్వటం. సో ఇలాంటివన్నీ కూడా ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ప్రతిరోజు చేస్తూ ఉంటారు అన్నమాట ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ ఎస్ఏపిలో రికార్డ్ చేస్తారు. ఇవన్నీ ఎస్ఏపిలో రికార్డ్ చేయాలి అంటే వీటికి సంబంధించి టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది వీటిలన్నిటికి కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయి ఉండాలి, టెస్టింగ్ కంప్లీట్ అయి ఉండాలి. అప్పుడే ఇది ఏంటంటే మనం ఎస్ఏపి ఎండ్ యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయగలుగుతాం. నువ్వు ఏమీ చేయకుండా ఓకే ఎస్ఏపి S/4HANAలో డైరెక్ట్గా ఎండ్ యూజర్ అనేవాడు పని చేయడం అనమాట. అంటే ఏంటి, ఇది పోస్ట్ చేస్తే అన్ని ఎర్రర్స్ వచ్చేస్తాయి, అవ్వవు అసలు. ఎర్రర్స్ లేకుండా పోస్ట్ అవ్వాలి అంటే ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిపోవాలి. అంటే క్లయింట్ డేటా మొత్తం కూడా ఎస్ఏపీలో వచ్చేసి ఉండాలి. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఎస్ఏపి ఎండ్ యూజర్స్ వర్క్ స్టార్ట్. ఎస్ఏపి ఎండ్ యూజర్ నేర్చుకోవాలంటే దీనికి ఎటువంటి ప్రోగ్రామింగ్, కోడింగ్, అలాగే మనకి కాన్ఫిగరేషన్ స్కిల్స్ ఏం అవసరం లేదు. కాన్ఫిగరేషన్ స్కిల్స్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ కావాలంటే ఎస్డి కన్సల్టెంట్ అయితే నీకు ఎస్డి కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్గా నీకు కమాండ్ ఉండాలి. కానీ ఎండ్ యూజర్కి సాఫ్ట్వేర్ సంబంధించి కాన్ఫిగరేషన్ స్కిల్స్ అనేది అవసరం లేదనమాట. ఎందుకంటే అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు కన్సల్టెంట్ కాదు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అవసరం లేదు. ఓకే, సో కాబట్టి మనం ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వాలి అంటే మనకి ఈ కైండ్ ఆఫ్ స్కిల్స్ అనేది అక్వైర్ చేయడానికి రెడీగా ఉండాలి మీరు. ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేవాళ్ళు బీకాము, ఎంకాము, ఎనీ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇందులో ఈ ఓటీసీలో అంటే మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఓటీసీ ఎండ్ యూజర్ కింద వెళ్ళొచ్చు, అలాగే కన్సల్టెంట్ కోర్స్ కింద కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి కన్సల్టెంట్ కింద కూడా మీ వర్క్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ప్రాజెక్ట్ సంబంధించి. సో కాబట్టి మనకి ఎస్ఏపి కన్సల్టెంట్ కింద నువ్వు జాబ్లోకి వెళ్ళి పని చేసుకోవచ్చు. లేదు సార్ ఏదో ఒక జాబ్ నాకు దొరుకుతుంది అనుకుంటే ఓటీసీ ఎండ్ యూజర్ కింద కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మనకి 6 lakhs 7 lakhs వరకు కూడా వస్తుంది అనమాట ప్యాకేజ్. 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎండ్ యూజర్కి. సో మనకి 4 lakhs నుంచి 7 lakhs 8 lakhs వరకు వచ్చింది అనమాట. సో కాబట్టి ఇక్కడ మీకు ఈ బెనిఫిట్ ఏంటి అంటే, సో మనం ఎస్ఏపి ఓటీసీ కోర్స్ నేర్చుకున్న తర్వాత సో మనకి పూర్తి కన్సల్టెంట్గా నాకు సెట్ అవ్వదు అని అనుకుంటే సో ఎండ్ యూజర్ కింద వెళ్ళిపోవచ్చు. సింపుల్గా ఉంటుంది వర్క్. డే టు డే ట్రాన్సాక్షన్స్, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడము, బిల్లింగ్ చేయడము, కస్టమర్ వచ్చే ఎంక్వైరీస్ రికార్డ్ చేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న వర్క్ ఇవన్నీ కూడా ఎండ్ యూజర్లో చేసుకోవచ్చు అనమాట. సో లేదు నాకు హై ప్యాకేజెస్ కావాలి, సో రానున్న 5 yearsలో నాకు 20 lakhs ప్యాకేజ్ కావాలి, 35 lakhs ప్యాకేజ్ కావాలి అని అనుకుంటే, ప్యాకేజెస్ ఎక్కువ కావాలనుకుంటే కన్సల్టెంట్. అట్ ది సేమ్ టైం మనకి రిస్క్ ఉన్న చోట రిటర్న్ కూడా ఉంటుంది. సో మరి కన్సల్టెంట్ అంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి మీరు. సో హార్డ్ వర్క్ చేస్తేనే సో మీరు కన్సల్టెంట్ కింద సర్వైవ్ అవ్వగలుగుతారు. సో అలాగే మనకి ఎండ్ యూజర్ అయితే సో అంత హార్డ్ వర్క్ అవసరం లేదు. జస్ట్ మనం చెప్పుకునే ఒక 15 క్లాసులు 20 క్లాసులు చూసుకొని జాబ్ కొట్టుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ జాబ్ కొట్టడానికి కావాల్సిన స్కిల్ సెట్ 2 జాబ్స్ ఉన్నాయి, ఎండ్ యూజర్ జాబ్, కన్సల్టెంట్ జాబ్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో మనకి 1 hour సెషన్ అయిన తర్వాత మనకి క్లోజ్ అయిపోతుంది కాల్ అనేది. సో ఇది డెమో సెషన్ మీ అందరికీ కూడా. సో డెమో సెషన్ ఆల్మోస్ట్ 1 hour ఉంటుంది. సో అప్కమింగ్ క్లాసెస్ మనం ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తాము.
ఓకే. ఇది డెమో సెషన్ కాబట్టి జస్ట్ అందరూ కూడా ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఒక ఐడియా కోసం మనం ఎలా చెప్తున్నాము టీచింగ్ అనేది, నా టీచింగ్ అర్థమవుతుందా లేదా? సో, ఆ ఫస్ట్ టాపిక్‌కే నేను అడ్వాన్స్డ్ టాపిక్ తీసుకున్నాను. డైరెక్ట్‌గా ఎస్ఏపీ అంటే ఏంటి? ఈఆర్‌పీ అంటే ఏంటి? ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతది. కానీ సో, డైరెక్ట్‌గా మీరు కంపెనీలో జాయిన్ అయితే ఏం చేయాలి అనేది మనం డైరెక్ట్‌గా ఒక అడ్వాన్స్డ్ టాపిక్ తీసుకున్నాం. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం సో, ఏమైతే మనకి ఆహ్, నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏంటంటే సో, చేసే పనేంటంటే మనం సో, డైరెక్ట్‌గా ఎస్ఏపీ అంటే ఏంటి? ఈఆర్‌పీ అంటే ఏంటి? అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే. సో, ఈరోజు సెషన్ ఏంటంటే మీకు సో, చార్ట్‌లో మీకు డీటెయిల్స్ దీనికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా చార్ట్‌లో ఇచ్చాను. ఇది మీరు మొత్తం కాపీ చేసుకొని వర్డ్‌లో పేస్ట్ చేసుకోండి. సో, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి వర్డ్‌లో పేసుకున్నా సరిపోతుంది. ఓకే. వర్డ్‌లో పేస్ట్ చేసుకోవడం, కాపీ చేసుకొని వర్డ్‌లో పేస్ట్ చేసుకోవడం. సో, వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని ఇందులో డే 1 క్లాస్ అని చెప్పి సో, ఇందులో మీరు పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇలా కాపీ రైట్ క్లిక్ ఇస్తే ఇలా కాపీ అవుతుంది కదా, కాపీ చేసుకొని సో, ఇలా పేస్ట్ చేసుకొని సో, డే 1 క్లాస్ నోట్స్ అని పెట్టుకోండి. అందరూ కూడా 215 పేజెస్ నోట్బుక్ ఒకటి కొనుక్కోండి. ఓకే. సో, అలాగే అందరూ కూడా 200 పేజెస్ నోట్బుక్ కొనుక్కోండి. అలాగే ఈరోజు మీకు సర్వర్ యాక్సెస్ ఇస్తారు. సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు చార్ట్‌లో పెడతారు కాదర్ సార్ మీకు. ఓకే. సో, సర్వర్ పర్సన్‌ని కాంటాక్ట్ అయ్యి సర్వర్‌ని కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, అలాగే దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు చార్ట్‌లో వస్తాయి. సో, ఏమన్నా డీటెయిల్స్ ఉన్నా అడగొచ్చు, మీరు చార్ట్‌లో అడిగితే డెఫినెట్‌గా మనం డీటెయిల్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో, ఈరోజు మీకు ఎస్ఏపీ ఎస్డీకి సంబంధించి ఒక కన్సల్టెంట్ రియల్ టైంలో ఏం చేస్తాడు? ఒక ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? సో, 1 అవర్ అవ్వగానే మనకి క్లాస్ అనేది కట్ అవుతుంది. మళ్ళీ రీజాయిన్ అవ్వండి ఎప్పుడైనా సరే. రికార్డింగ్‌లో ఏమి ప్రాబ్లమ్ ఉండదు. రికార్డ్ అవుతుంది సెషన్. ఓకే. సో, యాజ్ ఏ ఎస్ఏపీ ఎస్డీ కన్సల్టెంట్ కింద మీరు కంపెనీలో జాయిన్ అయితే మీకు ఈరోజు ఏం చేయాలని తెలిసింది కదా. సో, టెక్నికల్‌గా ఎటువంటి ఏరియాస్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి అని తెలిసింది కదా. సో, డేటా మైగ్రేషన్ మీద కమాండ్ ఉండాలి, సిస్టమ్ డిజైన్ చేయటము, డెవలప్ చేయటము. సో, అలాగే మనకి టెక్నికల్‌గా మనకి కాన్ఫిగరేషన్ మీద కమాండ్ ఉండాలి. సో, అలాగే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని సో, ఎస్ఏపీలో దాన్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అనే దాని మీద కమాండ్ ఉండాలి. సో, అలాగే బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్ ఉండాలి. క్లయింట్ చేసే బిజినెస్ ప్రాసెస్ ఏంటి? అతను ఏం చేస్తున్నాడు? ఏం చేయబోతాడు? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలన్నమాట. ఓకే. ఇలాంటివి తెలుసుకొని ఉంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే. సో, కాబట్టి ఈరోజు ఏంటంటే మీకు ఒక డెమో సెషన్ లాగా మనం తీసుకోవడం జరిగింది. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనకి సో, ఏమి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయని కూడా చెప్పాము ఈరోజు. నెక్స్ట్ క్లాస్‌లో అప్‌కమింగ్ క్లాస్‌లో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో, ఈరోజు సెషన్‌లో ఏంటంటే మీకు ఒక ఐడియా, ఒక ఓవర్‌వ్యూ, డెమో. ఓకే. సో, ఇదొక డెమో సెషన్ ఇది. ఓకే. సో, మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా చార్ట్‌లో పెడతారు అడ్మిన్స్‌ని కాంటాక్ట్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చార్ట్‌లో పెడతారు. ఓకే. అలాగే మీకు సర్వర్ S/4HANA 2022 వర్షన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చార్ట్‌లో అనేది పెడతారనమాట. సో, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే అడ్మిన్స్‌ని కాంటాక్ట్ అయితే సో, మీకు ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అయినా, ఇష్యూ అయినా సాల్వ్ అవుతుంది. ఓకేనా. సో, ఇది బేసిక్‌గా టుడే సెషన్ సంబంధించి రికార్డెడ్ వీడియో మీకు చార్ట్‌లో ఇస్తాను నేను. క్లాస్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ లోపల వచ్చేస్తుంది మీకు రికార్డ్ వీడియో. సో, ఈ రికార్డ్ వీడియో మీకు చార్ట్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్‌లో నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లాస్ 1 అని పెట్టుకోండి. ఓకే. సో, నెక్స్ట్ సెషన్‌లో మనం S/4HANA గురించి, అలాగే ఎస్ఏపీ గురించి, అలాగే ఈఆర్‌పీస్ గురించి, ఎస్ఏపీ ఎందుకెంత ఫేమస్ అయింది, ఇలాంటి బేసిక్ సెషన్ అనేది సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం కవర్ చేస్తాం. ఆ తర్వాత క్లాస్‌లో మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కావాల్సిన స్కిల్ సెట్, సపోర్ట్ ప్రాజెక్ట్ కావాల్సిన స్కిల్ సెట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్ కావాల్సిన స్కిల్ సెట్ ఇవన్నీ చెప్తాం. సో, ఆ తర్వాత మీకు సిస్టంలో కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ చేస్తాం.
ఓకే, అంటే ముందు థియరిటికల్గా సో ఫుల్ కమాండ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం డైరెక్ట్గా సిస్టంలో చేయాలి. సో అంతేగాని సిస్టంలో మనకి ఈ థియరిటికల్ నాలెడ్జ్ లేకుండా, సిస్టమ్ మీద ప్రాజెక్ట్స్ మీద అవగాహన లేకుండా సో డైరెక్ట్గా సిస్టమ్ మీద చేస్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ ఎందుకు చేస్తున్నాం అనే కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి సో ఓవరాల్గా మనం ప్రాజెక్ట్స్ మీద కమాండ్ తెచ్చుకున్న తర్వాత సో రియల్ టైంలో ఉండే పరిస్థితులు తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం సిస్టంలో మనం చేసినట్లయితే సో డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం అనమాట. సో ఈరోజు ఇది సెషన్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చార్ట్లో వస్తే చార్ట్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.